ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ల మధ్య పోటీ జరుగుతోంది. మన ప్యానెల్ను సి కళ్యాణ్, చెదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ బలపరుస్తున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ను సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు బలపరుస్తున్నారు. ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ల మధ్య పోటీ జరుగుతోంది. మన ప్యానెల్ను సి కళ్యాణ్, చెదలవాడ శ్రీనివాస్, ప్రసన్న కుమార్ బలపరుస్తున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ను సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు బలపరుస్తున్నారు. రైట్, ఫిలిం ఛాంబర్ ఎన్నికలైతే ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే పోలింగ్ జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, అయితే 2027 నుంచి 22 సంవత్సరాలుగా తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్ స్థాపనకు సంబంధించి ఎలక్షన్స్ సెప్టెంబర్ క్రితమే ప్రారంభమై ఓటింగ్ కూడా దాదాపు ఇందులో 4 చిత్రాలకు సంబంధించిన చిత్రాలు పాల్గొంటాయి. ఇది ప్రొడ్యూసర్ సెక్టర్, అలాగే ఎగ్జిక్యూటివ్, థియేటర్కి సంబంధించిన చిత్రాలు పాల్గొంటుంది. ఇలా దాదాపు 3,000 నుంచి 3,500 మంది సభ్యులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఒక్కొక్కగా కూడా వచ్చి ఓటు టైం కూడా మన పరిస్థితి చూస్తాము. ఇప్పుడే పోలింగ్ స్టార్ట్ అయింది. అయితే ప్రధానంగా రెండు చిత్రాలకు సంబంధించి 2 ప్యానెల్కి సంబంధించి మాత్రమే ఇక్కడ పోటీ జరిగినట్టు పోటీ కూడా ఎదురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటంటే ఒకటి చిన్న ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి మన ఛానల్ గా పెట్టడం జరిగింది. అలాగే పెద్ద ప్రొడ్యూసర్స్ అనేది ఒకటి ప్రోగ్రెసివ్ ఛానల్ కూడా పెట్టడం కూడా జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ 2 ఛానల్కి సంబంధించి మాత్రమే ఇక్కడ గట్టి పోటీ కూడా ఇన్వెస్ట్ చేసి ప్రచారంగా భాగంగా వాళ్ళు కూడా ఇప్పటికే కూడా ఆ సభ్యులందరికీ కూడా ఫోన్లు చేసి దానికి సంబంధించి కూడా ఓటుకు రావడం కూడా పరిస్థితి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చిన్న ప్రొడ్యూసర్స్ కూడా చెప్పే వాదన కూడా ఏంటంటే మాకు జిల్లు అనేది పెట్టడం వల్ల మాకు క్లీనింగ్ వాళ్ళకి ఇబ్బంది ఎదురైంది. దానికి సంబంధించి మాకు ఎక్కడ కూడా డిఎంఎస్ ఇచ్చే అందుగురించి నేను ఖచ్చితంగా కింద ఛానల్స్కి మీరు ఓటు వేసి మాకు గెలిచిపోయి చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రెసివ్ ఛానల్స్ అందరూ కూడా మేము సినిమాలు చేస్తున్నాము. మేము ఎప్పుడు మేము లైవ్ లో ఉన్నాము, సినిమాలు చేస్తున్నాము. ఖచ్చితంగా మాకు ఓటేస్తే మీకు రాబోయే రోజులలో కూడా మీకు అన్ని విధాలుగా మీరు అన్ని కల్పిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే పోలింగ్ దగ్గరికి కూడా అప్పుడే జిల్లాకి వచ్చారు. దాని సంబంధం అందరూ కూడా ఎందుకంటే పోలింగ్ లో ప్రత్యేక ఓటే మెంబర్స్ ద్వారా అందరికీ ఒక్కొక్కగా వచ్చి ఓటు వేయడం జరుగుతుంది. ఇది కూడా ఉదయం 8 గంటల నుంచి మొదలవుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఓటింగ్ జరుగుతుంది. ఈ రోజు ఎన్నికల ఎవరు గెలిచారని వాళ్ళకి తెలియజేస్తారు. రైట్, థ్యాంక్ యూ సంపత్.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేటు హాస్టల్లో సూర్య అనే విద్యార్థి ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పాలిటెక్నిక్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సూర్య. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుడు నిజామాబాద్ సమీపంలోని బాడ్సీ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేటు హాస్టల్లో సూర్య అనే విద్యార్థి ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పాలిటెక్నిక్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సూర్య. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుడు నిజామాబాద్ సమీపంలోని బాడ్సీ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. భద్రాచలంలోని శ్రీరామచంద్ర స్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. 2025వ సంవత్సరం ముగుస్తుండటంతో పాటు వరుస సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే గోదావరి స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. ఏడాది చివరి వారం కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భద్రాచలంలో ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామస్వామి దేవాలయానికి ఇటు భక్తుల తాకిడి పోటెత్తినట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే సంవత్సర చివరాంతం కావచ్చు, అదేవిధంగా వర్ష సెలవులు కావడంతో ఇటు భద్రాచల సీతారామ దేవాలయానికి అయితే భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ముక్కోటి ఏకాదశి కావచ్చు, లేకపోతే అదేవిధంగా తెప్పోత్సవానికి సంబంధించి అంటే ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా ఈ రోజు నుంచి నదీ హారతి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అంటే జిల్లా కలెక్టర్ అన్ని చోట్ల ఏర్పాటు చేసినట్టు ఇట గోదావరి నదీ హారతి కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఇటు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో అంటే ఒక నదీ హారతిని వీక్షించేందుకైతే ఇటు దేవాలయానికి అయితే వస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి ఏదైతే భక్తులకు సంబంధించి అధిక సంఖ్యలో ఈ యొక్క రాముడి వారి దర్శనం చేసుకునేందుకు ఇక్కడికి చేరడంతో ఇటు భద్రాచల తిరువీధులన్నీ కూడా జై శ్రీరామ్ అనే నామంతో అయితే మారి మోగిపోతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు దేవాలయంలో సంబంధించి దేవాలయానికి ఈ యొక్క 9 అవతారాల్లో ఈ యొక్క దేవుడు దర్శనమిస్తున్న నేపథ్యంలో రోజుకొక అవతారం ఇస్తున్నారు. ఈ రోజు కూడా ఒక అవతారం ఉండటంతో భక్తులు దాన్ని దర్శించుకునేందుకు బలరామ అవతారంలో దర్శించుకునేందుకు అయితే భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే తెప్పోత్సవం రోజు ఈ యొక్క వీరందరినీ కూడా ఇటు గోదావరి నదిలో హంసద వాహనంపై అయితే అక్కడ వాళ్ళని విహరింపజేస్తారు. దానికి సంబంధించి కల్లారా వీక్షించేందుకైతే భక్తులు అనేక మంది కూడా ఈ భద్రాచలం చేరుకుంటారు. అయితే దీనికి సంబంధించి ఎల్లుండే ఈ యొక్క తెప్పోత్సవం ఉండటంతో ఎల్లుండికి సంబంధించి కొంతమంది ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇటు అంటే వసతి గృహాల అంటే షార్టేజ్ కావచ్చు, లేకపోతే ముందు నుంచి వచ్చి ఇక్కడ ఉండడం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఈ యొక్క భక్తుల రద్దీ పెరగడంతో దీనికి సంబంధించి ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. గతంతో పోల్చుకుంటే ఏదైతే గతంలో కూడా ఈ యొక్క వర్ష సెలవులు రావడంతో భక్తులు ఒకటేసారి తాకిడి పెరగడంతో అనేక ప్రసాదాల ఇబ్బందులు కావచ్చు, లేకపోతే అనేక వేరే ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈసారి అటువంటిది ఏది కూడా తలెత్తకుండా ఇటు అధికారులు అయితే మొత్తం క్షుణ్ణంగా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రికి వర్ష సెలవులతోటి భక్తుల తాకిడి ఎక్కువ అవడంతో ఇటు ఎవరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే చర్యలు తీసుకున్నట్లుగా చూడవచ్చు. కెమెరామెన్ మధు, నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నారు. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డిసెంబర్ 31 వరకు చలి తీవ్రత కొనసాగుతుందని, జనవరి ప్రారంభంలో ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మెదక్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్ 9.2, హనుమకొండలో 11.5 డిగ్రీలు, రామగుండంలో 12, నిజామాబాద్ 13.3 డిగ్రీలు, హైదరాబాద్లో 13.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు గజగల్లాడుతున్నారు. చలి
చలి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలు అయ్యే వరకు కూడా పొగ మంచు కురుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అరకులో 5 డిగ్రీలు, మినుమలూరులో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 2 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇంటి నుండి బయటకు అడుగు పెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నారు. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డిసెంబర్ 31 వరకు చలి తీవ్రత కొనసాగుతుందని, జనవరి ప్రారంభంలో ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మెదక్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్లో 9.2, హనుమకొండలో 11.5 డిగ్రీలు, రామగుండంలో 12, నిజామాబాద్ 13.3 డిగ్రీలు, హైదరాబాద్లో 13.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు గజగజలాడుతున్నారు. చలి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలయ్యే వరకు కూడా పొగమంచు కురుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అరకులో 5 డిగ్రీలు, మినుమలూరులో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 2 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేలుపై 7.0గా నమోదైంది. ఇలాన్ నగరానికి 32 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రతకు రాజధాని తైపీలో పలు భవనాలు కుప్పకూలాయి. జనం భయంతో పరుగులు తీశారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. సముద్రంలో విమానం కూలింది. ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. రియో డిజనోరోలోని బీచ్ దగ్గర ఈ ఘటన జరిగింది. సముద్రంలో విమానం కూలిపోవడంతో బీచ్లోని జనం భయంతో పరుగులు తీశారు.
బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. సముద్రంలో విమానం కూలింది. ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు. రియో డిజనోరోలోని బీచ్ దగ్గర ఈ ఘటన జరిగింది. సముద్రంలో విమానం కూలిపోవడంతో బీచ్లోని జనం భయంతో పరుగులు తీశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దీనిని పేద ప్రజలపై జరిగిన దాడిగా తెలుపుతున్నామని అన్నారు. ఎంజీ నరేగా కేవలం ఒక పథకం మాత్రమే కాదని అది పేదల హక్కు అని రాహుల్ తెలిపారు. సంబంధిత మంత్రులను సంప్రదించకుండా ప్రధాని మోడీ సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. దేశంలో బీజేపీ పాలన వన్ మ్యాన్ షోగా మారిపోయిందనడానికి ఇదే ఉదాహరణ అన్న రాహుల్, మోదీ ఏం కోరుకుంటే దేశంలో అదే అమలవుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాడడానికి ముందుకు రావాలని ప్రతిపక్ష నేతలకు పిలుపునిచ్చారు. आक्रमण है। दूसरी बात, जो फेडरल स्ट्रक्चर है, स्टेट्स का जो स्ट्रक्चर है, उस पे भी ये आक्रमण है। ये जो पैसा लिया जा रहा है, ये स्टेट से छीनकर सेंटर ले रहा है। कंसंट्रेशन ऑफ पावर, कंसंट्रेशन ऑफ फाइनेंस है। इससे देश को नुकसान होगा, इससे जो गरीब जनता है उनको नुकसान होगा, उनको दर्द पहुंचेगा, उनको कष्ट होगा। और आखिरी बात, मुझे बताया गया है ये डिसीजन डायरेक्टली प्राइम मिनिस्टर ऑफिस से लिया गया है और मंत्री से बिना पूछे, कैबिनेट से बिना पूछे ये डिसीजन लिया गया है। इससे आपको आज की हालत क्या है उसके बारे में पता लगता है कि वन मैन शो चल रहा है और जो भी नरेंद्र मोदी जी करना चाहते हैं वो करते हैं और पूरा का पूरा फायदा वही 2-3 अरबपतियों के लिए है। आप देखना ये प्रोग्राम कोलैप्स करेगा, राइट्स बेस्ड आर्किटेक्चर कोलैप्स करेगा, इससे रूरल इकोनॉमी को नुकसान पहुंचेगा और यही पैसा नरेंद्र मोदी जी, अदानी और अंबानी जैसे लोगों को पकड़ा देंगे। राइट्स बेस्ड